Welcome to Karnool Teachers Academy. This is Tirmal Reddy. Today we are going to discuss about daily test paper, sir. Algebra lo next daily test number 3, sir. Simple equations అంటే సామాన్య సమీకరణాలు మరియు ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఘాతాంకాలకు సంబంధించిన డైలీ టెస్ట్ పేపర్ లో ఫస్ట్ క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ సింపుల్ ఈక్వేషన్? ఈ క్రింది వానిలో సామాన్య సమీకరణం కానిది ఏది? సామాన్య సమీకరణం సింపుల్ ఈక్వేషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ సింపుల్ ఈక్వేషన్? సామాన్య సమీకరణం కానిది ఏది? సామాన్య సమీకరణం అంటే ఫస్ట్ దీని డెఫినేషన్ తెలిసి ఉండాలి. ఇది ఏకచర రాశులలో రేఖీయ సమీకరణాన్ని సామాన్య సమీకరణం అంటారు. A linear equation with one variable is called as a simple equation. If you take first option, here only one variable is there, which is a linear equation. In second option, one variable is there, which is a linear equation. But here, in third option, one variable, but it is not a linear equation. It is a quadratic equation. That's why third option is not a simple equation. మొదటి ఆప్షన్ లో ఏకచర రాశులలో రేఖీయ సమీకరణం ఉంది. రెండవ దానిలో ఏకచర రాశిలో రేఖీయ సమీకరణం. మూడవ ఆప్షన్ లో ఏకచర రాశులలో వర్గ సమీకరణం ఉందండి. మనకు కావాల్సింది ఏంటి? ఏకచర రాశి ఉండాలి, రేఖీయ సమీకరణం ఉండాలి. మొదటి రెండు ఆప్షన్ లో ఏకచర రాశి ఉంది, రేఖీయ ఉంది. నాలుగో ఆప్షన్ లో కూడా ఏకచర రాశి ఉంది, రేఖీయ ఉంది. మరి మూడో ఆప్షన్ లో ఏకచర రాశి ఉంది, రేఖీయ లేకుండా వర్గ సమీకరణం ఉంది. కాబట్టి నాట్ ఎ సింపుల్ ఈక్వేషన్ అనేది థర్డ్ ఆప్షన్, సామాన్య సమీకరణం కాదు. నెక్స్ట్ రెండో లెక్కలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ సింపుల్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్? సేమ్ సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్? ఈ క్రింది వానిలో ఏకచర రాశులలో రేఖీయ సమీకరణం కానిది ఏది? మనకి ఇచ్చిన ఆప్షన్ పరిశీలిస్తే నాలుగో ఆప్షన్ లో ద్విచర రాశులు ఉన్నాయి. మరి సింపుల్ ఈక్వేషన్ కావాలంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఉండాలి. కానీ ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. లీనియర్ అంటే తరగతి ఒకటి ఉంటే రేఖీయ సమీకరణం, ఏకచర రాశి లేకుండా ద్విచర రాశిలో ఉంది కాబట్టి ఇది సామాన్య సమీకరణం కాదు. మరి మిగతా అవుతాయా సార్ అంటే పరిశీలించండి. ఫస్ట్ ఆప్షన్ లో ఒకే చరరాశి ఉంది, తరగతి ఒకటి ఉంది. రెండో ఆప్షన్ లా y అనే ఒకే చరరాశి ఉంది, తరగతి ఒకటి ఉంది. మూడో ఆప్షన్ లా x అనేది ఏకచర రాశి, తరగతి ఒకటి ఉంది. కాబట్టి 1, 2, 3 ఆప్షన్లు సామాన్య సమీకరణాలు. నాలుగోది ద్విచర రాశులలో రేఖీయ సమీకరణం, ఇది సామాన్య సమీకరణం కాదు. It is a linear equation in two variables. That's why it is not a simple equation. All the simple equations are linear equations, but the converse of the above need not be true. All the linear equations need not be a simple equations. That's why fourth option is the correct answer. Next. Third, sir. The solution of the equation 3x minus 2 equal to 7 is. ఇక్కడ ఏమి ఇచ్చాడురా? 3x minus 2 equal to 7 యొక్క సాధన. సొల్యూషన్ అన్నా, రూట్ అన్నా, జీరోస్ అన్నా ఒకటి. వీటికి 3 పేర్లు ఉన్నాయి సార్. సొల్యూషన్ అన్నా, జీరోస్ అన్నా, రూట్స్ అన్నా ఒకటి. తెలుగులో సాధన, శూన్యాలు, మూలాలు. ఇచ్చిన రేఖీయ సమీకరణం యొక్క సాధన, మూలం, శూన్యాలు కనుక్కోండి. ఈ సాధన కనుక్కోవడానికి మనం 3 పద్ధతులు నేర్చుకున్నాం సార్. ఒకటేమో ప్రతిక్షేపణ పద్ధతి, రెండోది పక్షాంతరం చెందించడం. మరి ఇక్కడ పక్షాంతరం చెందించడం అంటే -2ని RHS తీసుకొస్తే +2 అవుతుంది. 7కి 2 పూర్తి ఎంతండి? 9. మరి గుణకారం ఇటు వస్తే ఏమవుతుందండి? భాగాహారం. కాబట్టి 3 1s 3 3s. సో x = 3. రెండో ఆప్షన్ 3 అనేది రెండో ఆప్షన్ ఉంది. మన ఆన్సర్ 3 వచ్చిందని గబక్న మనం థర్డ్ ఆప్షన్ చూస్ చేసుకుంటే అయాచితంగా ఒక మార్క్ కోల్పోతామండి. రైట్. కాబట్టి 3x minus 2 = 7 అనే సమీకరణం యొక్క సాధన 3, రెండవ ఆప్షన్. నెక్స్ట్. The solution of an equation 1/3 × 2y - 1 = 3 యొక్క సాధన.
సేమ్ సొల్యూషన్ అంటే సాధన కనుక్కోండి. ఈ భాగాహారం అంటే తీసుకెళ్తే గుణకారం అవుతుంది. 3 3s 9, -1 అని తీసుకెళ్తే +1 అవుతుంది. 9 + 1 10. ఈ గుణకారం అంటే వస్తే భాగాహారం అవుతుంది. y2 అవుతుంది. y = 2 1s 2 5s y = 5. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. లేదు అంటే ప్రతిక్షేపించవచ్చండి. ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. ఏది y బదులు 5 ప్రతిక్షేపిస్తే 2 5ల 10, 10ల కింద పడిపోతే 9, 9 3తో భాగిస్తే 3. అప్పుడు LHS = RHS. అంటే ప్రతిక్షేపణ పద్ధతి అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ లో కూడా సబ్స్టిట్యూట్ y = 5 ఆప్షన్ వెరిఫై చేసుకోవడం ఇలా సాధించుకొని జవాబును గుర్తించవచ్చు. లేదా ఆప్షన్ వెరిఫై చేస్తున్నా y బదులు 5ని ప్రతిక్షేపిస్తున్నా. సబ్స్టిట్యూట్ y = 5 in given equation. What is the given equation? 1/3 into 2y - 1 = 3. 1/3 into 2 into instead of y what we are going to take 5. y place లో 5 సబ్స్టిట్యూట్ చేస్తా. -1 = 3. 1/3 into 2 5s 10. 10 - 1 9. 1/3 into 9 = 9. 3 1s 3 3s 3 = 3. LHS = RHS. అంటే y బదులు 5 ప్రతిక్షేపిస్తే ఆ రేఖీయ సమీకరణం తృప్తిపరిచింది. కాబట్టి y = 5 అనేది సాధన. సో y = 5 is a solution of a given equation. ఇలా డైరెక్ట్ చేసుకోవచ్చు లేదా ఆన్సర్ ప్రతిక్షేపించుకోవచ్చు. నెక్స్ట్ 5th క్వశ్చన్ అండి. x = -1 is the solution of the equation అని ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చాడు సార్. ఏ సమీకరణంలో ప్రతిక్షేపిస్తే అది తృప్తిపరుస్తుందో దానిని సాధన లేదా మూలం లేదా శూన్యాలు అంటారు. కాబట్టి x బదులు ఫస్ట్ ఆప్షన్ లో ప్రతిక్షేపిస్తే చూడండి x ప్లేస్ లో -1 రాస్తే -1 - 5 = 6. -6 = 6. LHS = RHS కాదు. కాబట్టి ఫస్ట్ దానికి సొల్యూషన్ కాదు. మరి సెకండ్ ఆప్షన్ లా x బదులు -1 రాయండి. 2 into -1 -2 + 5 = 7. 5 కి 2 పోతే 3 అనేది 7 కి ఈక్వల్ కాదు. సెకండ్ ఆప్షన్ కూడా కాదు. మరి థర్డ్ ఆప్షన్ x బదులు -1 రాయండి. 2 into x ప్లేస్ లా -1 -2 + 6 = 0. 2 మైనస్ ఉంటే 2 ప్లస్ ఉన్నా కూడి ప్లస్ చేయాలి. 2 మైనస్ ఉన్నా కూడి మైనస్ చేయాలి. కాబట్టి 2 into -1 -2 -3 + 6 = 0. Plus into minus -6 + 6 both will get cancelled. 0 = 0. కాబట్టి which option is the correct answer? Third option is the correct answer. అలా సబ్స్టిట్యూట్ చేసుకోవడం వెరీ ఈజీ. ప్రతిక్షేపించడం ఓకేనండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ రా. If 3 subtracted from twice a number is 5, then the number is. ఒక సంఖ్య యొక్క 2 రెట్ల నుండి 3 తీసివేసిన 5 వస్తుంది. అయినా ఆ సంఖ్య కనుక్కోండి. If 3 subtracted and -3. If 3 subtracted from twice a number, let the number be x. Twice a number is 2x. If 3 is subtracted from twice a number, then is ante equal to 5. Then the number is -3 to bring this side plus 3. 2x = 5 plus 3 8. Multiplication to bring this side division. 2 1s are 2 4s are. So x = 4 is the correct answer. Okay, ready? Next. If 3 into 3n minus 10 equal to 2n plus 5, then the value of n is. ఇక్కడ చూడండి. దీన్ని 3తో గుణిస్తారు. 3 3s are 9n minus 3 10s are 30 equal to 2n plus 5. ఓకే మా
మరి ఇక్కడ +2n అంటే LHS లో అన్ని ఇక్కడ లైక్ టర్మ్స్ టు బ్రింగ్ LHS అండ్ కాన్స్టెంట్ టర్మ్స్ టు బ్రింగ్ RHS. -30 పోతే +30 అవుతుంది, +5 +2n ఇటు వస్తే -2n అవుతుంది. 9n - 2n 7n equal to 35. So what is the value of n? 35/7. 7 ones are 7 5s are. So n equal to 5. So which option is the correct answer? Second option is the correct answer. Next one. If the sum of two consecutive ante వరుసగా వచ్చేది. If the sum of two consecutive numbers is 31, then the smallest number is రెండు వరుస సహజ సంఖ్యల మొత్తం. సమ్ అంటే మొత్తం, వరుస అంటే కాన్సెక్టివ్, న్యాచురల్ అంటే సహజ సంఖ్యలు. రెండు వరుస సహజ సంఖ్యల మొత్తం 31 అయినా అందులో చిన్న సంఖ్య ఏది? చూడండి, రెండు వరుస సంఖ్యలు x ఒక సంఖ్య తీసుకుంటే దాని తర్వాత వచ్చే సంఖ్య x + 1 ల మొత్తం అంటే కూడాలి. ఎంతకు సమానం చేయాలి? 31 కి సమానం చేయాలి. మరి x + x ఎంత అండి? 2x = 31 +1 RHS తీసుకొస్తే -1 అవుతుంది. 31 లకి వెళ్ళి 1 పోతే 30, గుణకారం అంటే వస్తే భాగహారం కాబట్టి 2 1ల 2 5ల కాబట్టి x = ఎంత అండి? 15. సో విచ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? ఫస్ట్ ఆప్షన్. కారణం వెరిఫై చేసుకోవడం ఇంకా ఈజీ సార్. 15 ఒక సంఖ్య తీసుకున్నాం అనుకో, తర్వాత వచ్చే సంఖ్య 16, ఆ రెండింటిని కొడితే 31. అలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఇది 16 ఒకటి తీసుకుంటే దాని తర్వాత వచ్చేది 17, 16 + 17 33 కాబట్టి తప్పు. 17 ఒక సంఖ్య తీసుకున్న తర్వాత వచ్చేది 18, 17 + 18 35 కానీ 31 రావాలి. మరి 15.5 అంటే తర్వాత వచ్చేది అసలు 15.5 అనేది సహజ సంఖ్యనే కాదు. ఈ ఆప్షన్ తీసుకోవద్దు. ఓకేనండి, రైట్. నెక్స్ట్, if the sum of two consecutive even numbers is 54, then the smallest number is two consecutive even number. x అనేది ఒక సరి సంఖ్య అయితే తర్వాత వచ్చే సరి సంఖ్య x + 2, తర్వాత వచ్చే సరి సంఖ్య x + 1, తర్వాత వచ్చే సరి సంఖ్య దీనికంటే 2 ఎక్కువ ఉంటుంది. Let x, x + 2 are the two consecutive even number. Sum is equal to 54. మరి చెప్పండి, x + x ఎంతరా? 2x + 2 ని పంపిస్తే ఎంతరా? -2. 54 లకి 2 పోతే 52, గుణకారం అంటే వస్తే భాగహారం 2 2s 2 6 కాబట్టి x = 26. ఓకేనా? ఇది ఇట్లా చేయకుండా ఇంకా ఈజీగా ఆప్షన్ ఇచ్చిపోదాం. ఇది 25 కొట్టేస్తా, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈవెన్ నెంబర్. 27 is also not an even number. We are going to take only two options, 26 and 28. If 2 is a smaller even number, next consecutive next even number is 28. 24 + 28 is 54. So which option is the correct answer? Second option, 26 is the correct answer. అలా ఇదంతా చేయకుండా వెరిఫికేషన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. 26 చిన్న సరి సంఖ్య అయితే తర్వాత వచ్చే సరి సంఖ్య 28, 26 28ల మొత్తం 54. అదే 4వ ఆప్షన్ ఎందుకు కాదంటే 28 సరి సంఖ్య అయితే తర్వాత వచ్చే సరి సంఖ్య 30. మరి 28 + 30 58 అవుతుంది. నాకు కావాల్సింది 54 కాబట్టి అది తప్పు. నెక్స్ట్, సమ్ ఆఫ్ టూ కాన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఇక్కడ ఆప్షన్లు అన్ని ఆడ్ ఇచ్చాడు కాబట్టి ప్రతిదీ తీసుకోవాలి. సమ్ ఆఫ్ టూ కాన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 28, దెన్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ అక్కడ పెద్దది అనుకోమన్నట. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఆప్షన్ అనుకుంటే 19 అనుకుంటే దీనికి ముందర ఉన్న ఆడ్ నెంబర్ ఏమైతుంది? 17. 17 + 19, 17 - 17 + 19
36. నాకు కావాల్సింది 28. ఫస్ట్ ఆప్షన్ తప్పు. ఇది 17 తీసుకుంటే దాని ముందర ఉన్న ఆడ్ నెంబర్ ఏమైతుంది 15. 15 + 17 32. నాకు కావాల్సింది 28. ఇది తప్పు. ఇది 15 తీసుకుంటే దాని ముందర ఉన్న ఆడ్ నెంబర్ ఎంత 30. 13 + 15 28. So which option is the correct answer? Third option is the correct answer. అట్లా ఆన్సర్ నుంచి క్వశ్చన్ పోవచ్చు. ఓకేనా? లేదు సార్ నాకు అట్లా నచ్చలేదు సార్, మరి లెట్ ఎనదర్ మెథడ్. ఆప్షన్ చెక్ చేసుకోకుండా కూడా పద్ధతి ప్రకారం పిల్లవాడు చెప్పేది ఇదే పద్ధతి. ఎక్స్ అనేది బేసి సంఖ్య, తర్వాత వచ్చే బేసి సంఖ్య x+2, వాటి మొత్తం 28. x+x ఎంత 2x ఈక్వల్ టు +2 నుండి పంపిస్తే ఏమవుతుంది -2. 22లోకి వెళ్ళి 2 పోతే 26. గుణకారం అంటే వస్తే భాగహారం. 2 1s 2 3s. అట్లానే x 13 వచ్చిందని 13 పెట్టొద్దు. వాడు అడిగింది పెద్ద సంఖ్య ఏది, x1 కదా, తర్వాత వచ్చే బేసి సంఖ్య 13 + 2 15 అనేది పెద్దది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, if 5 is added to thrice an integer is -7, then the integer is. ఒక సంఖ్య యొక్క 3 రెట్లకి 5 కలిపినా -7 వస్తుంది. అయినా ఆ సంఖ్య ఏది? లెట్ ద ఇంటీజర్ బి x అనుకుంటా. థ్రైస్ అంటే 2x, థ్రైస్ అంటే 3x. దీనికి 5 యాడెడ్ చేసిన 3x కి 5 కూడితే దేనికి సమానం అవుతుంది -7. లెట్ ద ఇంటీజర్ బి x. థ్రైస్ అంటే 3x, 5 is added to thrice an integer is అంటే ఈక్వల్ టు -7. థర్డ్ ప్లస్ సైన్ కి పంపిస్తే -5, -7 -5 -12. గుణకారం వస్తే భాగహారం అవుతుంది. 3 1s 3 4s. కాబట్టి x ఈక్వల్ ఎంతండి -4. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, if the length of a rectangle is twice its breadth, if the length of a rectangle is twice its breadth, ఇది rectangle లెంత్ అంట, బ్రెడ్త్ x అనుకుంటే లెంత్ 2x అవుతుంది. ట్వైస్ అంటే డబల్, థ్రైస్ అంటే ట్రిపుల్. if the length of a rectangle is twice its breadth and its perimeter of a rectangle is 120. మరి పెరిమీటర్ అంటే ఇది L అంటే ఇది కూడా L అవుతుంది, ఇది B అంటే ఇది కూడా B అవుతుంది, ఇది 2x ఇది x అవుతుంది. పెరిమీటర్ అంటే AB + BC + CD + DA అంటే మొత్తం కూడుకుంటూ వస్తే 2x + x 3x + 2x 5x + 3x 6x. 6x = 120. 6 1s 6 2s. కాబట్టి x ఈక్వల్ ఎంత వచ్చింది 20. అని 20 రాయద్దు. x ఏంటిది బ్రెడ్త్, మరి వాడు అడిగింది ఏంటిది లెంత్. లెంత్ అనేది బ్రెడ్త్ కి ఏముంటుంది ట్వైస్. ట్వైస్ అంటే 2 × 20 20 2s 40. సో లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 40 meters. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 40 మీటర్లు. వాడి వెడల్పు అడగలి, మనకి x వచ్చింది కదని గబగబా ఫస్ట్ ఆప్షన్ టిక్ చేయొద్దు. వాడు అడిగింది దీర్ఘ చతురస్రం యొక్క పొడవు, దాని వెడల్పుకి రెట్టింపు, చుట్టుకొలత 120 అయినా దీర్ఘ చతురస్ర పొడవు ఎంత 40 మీటర్లు. The differences of two complementary angles is 10. Then the smaller angle is. Differences అంటే ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. x ఒక యాంగిల్ అనుకుంటే దాని యొక్క డిఫరెన్స్ 10 కాబట్టి x + 10 అనేది మరో యాంగిల్ అవుతుంది. మరి కాంప్లిమెంటరీ అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 90 degrees.
then the angles are called complementary. పూరక రెండు పూరక కోణాల భేదం 10 డిగ్రీలు అయినా అందులో చిన్న కోణాన్ని కనుక్కోండి. పూరక అంటే రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు, సంపూరక అంటే రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు. కాబట్టి x ఒక కోణం అనుకుంటే భేదం 10 కాబట్టి x + 10 అని ఉండొచ్చు, x - 10 అని ఉండొచ్చు. మరి x + x ఎంతండి? 2x ప్లస్ 10 తీసుకెళ్తే -10, 90 10 పోతే 80, గుణకారం అంటే వస్తే భాగాహారం, 2 1 2 4 కాబట్టి చిన్న కోణం ఎంతండి? 40 డిగ్రీలు. ఆప్షన్లో ఇది 45 ఇది 45 ఉండదు, ఇది 40 డిగ్రీ కాబట్టి 40 45 50 85. So first option is the correct answer. Next, if the differences of two supplementary angles మన x ఒక కోణం అనుకుంటే భేదం రెండు సంపూరక కోణాల భేదం 30 డిగ్రీలు. x ఒక కోణం అనుకుంటే మరో కోణం x + 30. మరి సంపూరకం అంటే రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు. If the sum of two angles is 180 degrees, then they are called as supplementary. మరి ఇప్పుడు x + x 2x + 30 అని తీసుకెళ్తే -30, 180 లకి 30 పోతే 150, గుణకారం అంటే వస్తే భాగాహారం, 150 సగం 75 డిగ్రీలు. మరి వాడు అడిగింది 75 ఆప్షన్ ఉంది, అది పెట్టొద్దు. పెద్ద కోణం ఎంత? x 75 వస్తే పెద్ద కోణం x + 30, 75 కి 30 యాడ్ చేస్తే 105 డిగ్రీస్ కాబట్టి పెద్ద కోణం లార్జెస్ట్ యాంగిల్ 105 degrees. Next, a is not equal to 0 and b is not equal to 0, then a power 15 b power 4 by a power 6 b power 2. చూడండి, a power 15 by a power 6 తీసుకోండి, b power 4 by b power 2 తీసుకోండి. మరి a power m by a power n, a power m minus n, b power m by b power n, b power m minus n. 15 6 పోతే 9, 4 2 పోతే 2 కాబట్టి a power 9 into b square. Which option is the correct answer? Second option is the correct answer. లేదు 15 ఏళ్ళు ఉన్నాయి, 6 ఏళ్ళు కొట్టుడు పోతే 9 ఏళ్ళు, 4 బీలు ఉన్నాయి, 2 బీలు ఉన్నాయి, కొట్టుడు పోతే 2 బీలు. అట్లా సింపుల్ కూడా రాసుకోవచ్చు. కాకపోతే ఇదేమో ఫార్ములా బేస్ a పవర్ m బై a పవర్ n, a పవర్ m మైనస్ n. If a square equal to 60, then 2 power n ఇది 2 power n equal to 64. ఇది 2 power n equal to 64 అయితే 2 power n minus 3 ఎంత? 2 power n equal to 64 అయితే 2 power n minus 3 ఎంత? చెప్పండి. దీన్ని 2 power n equal to 64 ని 2 power 6 రాయొచ్చు. ఎందుకు రాయొచ్చు సార్ అంటే 64 ని 2 3s 2 2s 2 1s 2 6s 2 8s 2 4s 2 2s. How many 2s are there? 1 2 3 4 5 6 కాబట్టి 2 power 6. భూములు సమానమై మధ్యలో సమానత్వం గుర్తు ఉంటే ఘాతాంకాలు సమానపరచాలి. If the bases are equal, in between those two equal symbols is there, power should be equal. కాబట్టి ఎన్ని బదులు 6 ప్రతిక్షేపిస్తే 6 లకెళ్ళి 3 పోతే 3, 2 power 3 ఏమవుతుంది? 8 అవుతుంది. కాబట్టి
2 పవర్ n-3 విలువ 8. ఇలా చేయొచ్చు. లేదంటే మెథడ్ నెంబర్ 2 కూడా చేయొచ్చండి. ఏంటిదా మెథడ్ నెంబర్ 2? a పవర్ m-n a పవర్ m బై a పవర్ n. 2 పవర్ n విలువ ఎంత? 64 బై 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2s are 4 4 2s are 8 8 8s are 64. ఏ మెథడ్ అయినా we get the same answer. ఓకేనండి. నెక్స్ట్ ఫిఫ్త్ రూట్ ఆఫ్ 243 విలువ ఎంత? మనకు సూత్రం nth రూట్ ఆఫ్ a ని a పవర్ 1/n రాయొచ్చు. మరి దీని ప్రకారం ఫిఫ్త్ రూట్ ఆఫ్ 243 ని ఏమని రాస్తా? 243 హోల్ పవర్ 1/5. ఫిఫ్త్ రూట్ ఆఫ్ 243 ని 243 హోల్ పవర్ 1/5. మరి 243 ని ఏమని రాసుకోవచ్చు? ఇది 2తో భాగించబడదు, 3తో భాగించబడుతుంది. 3 8s are 3 1s are 3 2s are 3 7s are 3 9s are 3 3s are. How many 3s are there? 5 3s are there. Third 3 power 5 whole power 1/5. 5 5 get cancel. 3 power 1 అంటే మన ఆన్సర్ ఎంతండి? 3. ఓకేనా? నెక్స్ట్ ఇండెక్స్ ఫార్మ్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 27 a cube b square. దీని చూడమ్మా, క్యూబ్ రూట్ ఆఫ్ 27 a cube b square ని 27 a cube b square whole power 1/3. 27 a cube b square whole power 1/3 అని రాయొచ్చు. మరి దీన్ని 27 ని 3 క్యూబ్, మరి దీన్ని a క్యూబ్, దీన్ని b స్క్వేర్ రాసి ఈ ఘాతాంకం ప్రతి దానికి చెందుతుంది. 1/3 1/3 1/3. 3కు 3 పోయింది, 3కు 3 పోయింది అంటే ఇక 3 మిగిలింది. ఇక ఏ మిగిలింది? ఇది a పవర్ n హోల్ పవర్ n. a పవర్ mn అంటే b పవర్ 2 1s are 2/3. కాబట్టి 3ab 2/3 3ab power 2/3. So which option is the correct answer? Third option is the correct answer. ఇది ఇండెక్స్ ఫార్మ్, తెలుగులో ఘాత రూపంలో రాయండి. నెక్స్ట్ a పవర్ m ఇంటూ a పవర్ n ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. కాబట్టి 2/3 హోల్ పవర్ -4 -4 ఈక్వల్ టు 2/3 హోల్ పవర్ 3a. ఓకేనండి. మరి ఇక్కడ భూములు సమానమై మధ్యలో సమానత్వం గుర్తు ఉంటే, భూములు సమానమై మధ్యలో సమానత్వం గుర్తుంటే ఘాతాంకాలు సమానపరచాలి. అంటే 3a ఈక్వల్ టు -8. ఆ గుణకాలను పోతే భాగాహారం అవుతుంది. a ఈక్వల్ టు -8/3. అయితే మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో సరైన సమాధానం లేదు. ఇదే కరెక్ట్ ఆన్సర్. కాకపోతే క్వశ్చన్ ఎక్కడనో మోడిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా సార్? నెక్స్ట్ 28th క్వశ్చన్. 4 into a power 8 power m equal to 2 power 5. Then the value of m. 4 ని ఏమని రాయొచ్చు? 2 స్క్వేర్. 8 ని ఏమని రాయొచ్చు? 2 క్యూబ్ హోల్ పవర్ m ఈక్వల్ టు 2 పవర్ 5. మరి 2 స్క్వేర్ అలానే ఉంచి a పవర్ m హోల్ పవర్ n a పవర్ mn. మరి దీన్ని a పవర్ m ఇంటూ a పవర్ n a పవర్ m ప్లస్ n. మరి ఇక్కడ భూములు సమానమై మధ్యలో సమానత్వం గుర్తులుంటే ఘాతాంకాలు సమానపరచాలి. 2 + 3m = 5 +2 అని పంపిస్తే -2
5 వెళ్ళి 2 పోతే 3, గుణకారం ఇటు వస్తే భాగాహారం 3 పక్కన పోతే 1. సో విచ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. If 5/4 whole power minus 5 into 5/4 whole power minus 10 equal to 5/4 whole power 3x, then x value is how much? Then x value is how much? A power m into a power n, a power m plus n minus 5 minus 10 equal to 5/4 whole power 3x. Correct. 5/4 whole power minus 5 minus 10 minus 50, 5/4 whole power 3x. భూములు సమానమై మధ్యలో సమానత్వం గుర్తుంటే ఘాతాంకాలు సమానపరచాలి. అంటే 3x ఈక్వల్ టు minus 50, గుణకారం అంటే పోతే భాగాహారం -15/3, 3 1s 3 5s. సో x వాల్యూ ఎంత? -5. ఫస్ట్ మల్టిప్లికేషన్ a పవర్ m ఇంటూ a పవర్ n, a పవర్ n ప్లస్ n. నెక్స్ట్ గివెన్ దట్ 5 పవర్ x ఈక్వల్ టు 1000 అయినా 5 పవర్ x ప్లస్ 2, దీన్ని ఏం చేయాలంటే a పవర్ m ప్లస్ n ని a పవర్ m into a power n. A power n plus n can be written as a power m into a power n. What is the value of 5 power x? ఎంతండి? 1000 into 5 square, 5 5s 25, మరి 25 1s 25, 25,000. So which option is the correct answer? Third option, 25,000. మీకు ఇచ్చిన ఆప్షన్లో 2500 అని గబగబ పెట్టి అనుకో, 0 ఉందంటే తప్పవుతుందండి, మిస్టేక్ అవుతుంది. If p/q equal to 2/3 divided by 3/2 whole power minus 3, then p/q whole power minus 10 ఎంత? చెప్పండి. దీన్ని p/q equal to 2/3 whole power 3. దీన్ని డివిజన్ ని మల్టిప్లికేషన్ రాస్తే పవర్ ని 3/2 whole power plus 3. పవర్ షుడ్ బి పాజిటివ్. డివిజన్ మల్టిప్లికేషన్ రాస్తే ఘాతాంకం మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. మరి ఇప్పుడు చెప్పండి, 2/3 ఎన్నిసార్లు రాయాలి? 3 times రాయాలి. 2/3 2/3 2/2. 3/2 ఎన్నిసార్లు రాయాలి? 3/2 3/2 3/2. మరి 3 మూలు పోయినాయి, 3 మూలు పోయినాయి, 3 2 పోయినాయి, 3 2 పోయినాయి. అంటే ఏముంది? p/q ఎంత? 1. మనకు కావాల్సింది p/q హోల్ పవర్ -10, 1 పవర్ -10, 1 పవర్ సంథింగ్ వాల్యూ ఎల్లప్పుడు 1. 1 పవర్ 0 వాల్యూ ఇస్ ఆల్వేస్ 1. నెక్స్ట్, if 8 power x minus 1 equal to 2 power x plus 3, then x value is. డైరెక్ట్ ప్రతిక్షేపించుకోవచ్చండి. 1 పెడితే 0 అవుతుంది, 2 పెడితే వస్తలేదు, 3 పెడితే వస్తుంది ప్రతిక్షేపిస్తే. ఎందుకంటే x బదులు 3 పెడితే 3 - 1 2, 8 square 64. x బదులు 3 పెడితే 3 + 3 6, 2 power 6 64. కాబట్టి డైరెక్ట్ ప్రతిక్షేపించుకోవచ్చు. లేదు సార్, అంత తెలియలేదు సార్ అంటే 8 ని 2q whole power x minus 1 equal to 2 power x plus 3, a power m whole power n equal to a power mn, 3x minus 3 equal to 2 power x plus 3. భూములు సమానమై మధ్యలో సమానత్వం గుర్తుంటే ఘాతాంకాలు సమానపరచాలి. మరి ప్లస్ x ఇటు తీసుకుందాం, దీన్ని ఇటు తీసుకుందాం. 3x minus x
ఈక్వల్ టు 3x minus x ఈక్వల్ టు 3 plus 3, 2x ఈక్వల్ టు 6, x ఈక్వల్ టు 3. డైరెక్ట్ ప్రతిక్షేపించుకున్న వస్తుంది, లేదంటే సమస్యను సాధించిన ఈ విధంగా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ 1/2 హోల్ స్క్వేర్ 1/4 హోల్ స్క్వేర్ 1/4 హోల్ క్యూబ్ ఇంటూ 2^6 ఎంత? 1/4 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ బై 4 స్క్వేర్ 60, 1 క్యూబ్ 1 4 క్యూబ్ 4 4s are 16, 16 4s are 64 ఇంటూ 2^6 అంటే 2^6 అంటే 64. 2 into 2 into 2 into 2 ఈ రెండింటిని కాసా కడితే 64, 16 4s are 64 minus 1, ఈ 64 కొట్టుకుపోయింది. 4లకి వెళ్ళి 1 పోతే 4లకి వెళ్ళి 1 పోతే 3, కాబట్టి దాని విలువ 3 అవుతుంది. కాసా కడితే ఎల్సిఎం ఆఫ్ 16 and 64 is 64. కావాలంటే ఇక్కడ చెక్ తీసుకోవచ్చు. 16 64 ని 16 1s are 60, 16 4s are 64, 16 4s are 4 1s are 64 1s are 1 1s are. లేదంటే ఇట్లా చేయకుండా డైరెక్ట్ 64 is a multiple of 16. So LCM of 16 and 64 is 64. If A is a factor of B, LCM of A and B is B. If A is a multiple of B, LCM of A and B is A. అలా డైరెక్ట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ 2 క్యూబ్ హోల్ క్యూబ్ a పవర్ m హోల్ పవర్ n a పవర్ mn 3 3s are 9. ఇది కూడా a పవర్ m హోల్ పవర్ n a పవర్ mn 7 2s are 14. కాబట్టి ఏది కరెక్ట్ ఆన్సర్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ if a power x plus y minus z into a power y plus z minus x into a power z plus x minus 1 is simplified, then the result is భూములు సమానమై ఘాతాంకాలు వేరువేరుగా ఉన్నప్పుడు ఈ ఫార్ములా a పవర్ m ఇంటూ a పవర్ n ఇంటూ a పవర్ p. దీన్ని చైన్ రూల్ అంటారు. a పవర్ m ప్లస్ n ప్లస్ p. దీని ద్వారా ఈ ఫార్ములా ద్వారా a పవర్ ఇది పైది m ఇది n ఇది p ఘాతాంకాలు కూడితే x ప్లస్ y మైనస్ z ప్లస్ y ప్లస్ z మైనస్ x ప్లస్ z ప్లస్ x మైనస్ y. చూడండి, ప్లస్ x మైనస్ x కొట్టుకుపోయింది, ప్లస్ y మైనస్ y కొట్టుకుపోయింది, ప్లస్ z మైనస్ z కొట్టుకుపోయింది. మిగిలింది ఎవరు? a పవర్ x ఉంది, y ఉంది, z ఉంది. కాబట్టి a పవర్ x ప్లస్ y ప్లస్ z. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ if 2 power 2x equal to 1 then find the value of x అంటుంటారు. మరి ఇక్కడ డైరెక్ట్ ప్రతిక్షేపించుకోండి. x బదులు 2 పెడితే 2 zeros are 0, 2 power 0 1. కాబట్టి x వాల్యూ 0. లేదు సార్ నాకు ఇట్లా నచ్చలే, 2 పవర్ 2x ఈక్వల్ టు 1 అన్నాడు. ఈ 1 ని 2 పవర్ 0 రాయొచ్చు. సంథింగ్ పవర్ 0 వాల్యూ 1, a పవర్ 0 1. భూములు సమానమై మధ్యలో సమానత్వం గుర్తుంటే ఘాతాంకాలు సమానపరచాలి. 2x ఎంత? 0. x ఈక్వల్ టు గుణకారం అంటే వస్తే భాగాహారం 0 బై సంథింగ్ ఎంత ఉందండి? 0. కాబట్టి x వాల్యూ హౌ మచ్? 0. నెక్స్ట్ if 3 power 3 plus x equal to 3 power 9 minus x then the value of x. x విలువ ఎంత? ప్రతిక్షేపించుకోవచ్చు డైరెక్ట్ విలువల్ని. x బదులు 0 పెడితే 3 పవర్ 3 అది 3 పవర్ 9 సమానం కాదు. x బదులు 1 పెడితే 3 ప్లస్ 1 4 అవుతుంది, 9 మైనస్ 1 8 అవుతుంది. x బదులు 3 పెడితే 3 ప్లస్ 3 6, 9 మైనస్ 3 6. కాబట్టి x ఈక్వల్ టు 3. ఇలా డైరెక్ట్ ప్రతిక్షేపించవచ్చు. లేదంటే భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు సమానపరచాలి. 3 ప్లస్ x
ఈక్వల్ టు 9 మైనస్ ఎక్స్. మైనస్ ఎక్స్ ఇది తీసుకొస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది. ప్లస్ 3 అని పంపిస్తే మైనస్ 3 అవుతుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x. 9లోకి వెళ్ళి 3 పోతే 6. గుణకారం అంటే వస్తే భాగాహారం అవుతుంది. 6 సగం 3. కాబట్టి ఎక్స్ విలువ ఎంతండి 3. ఇలా ఈజీగా సింప్లిఫై చేస్తే ఘాతాంకాలు సమానపరిచి ఎక్స్ విలువ కనుక్కుంటే సరిపోతుంది. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ -1 హోల్ పవర్ 2010 ఈజ్ -1 హోల్ పవర్ సరి సంఖ్య ఈవెన్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ +1. -1 హోల్ పవర్ బేసి సంఖ్య -1. మరి 20 10 సరి సంఖ్యనా బేసి సంఖ్యనా? సరి సంఖ్య. కాబట్టి దాని విలువ ఎంత అవుతుంది 1. -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ -1. -1 హోల్ పవర్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ +1. 20 10 అనేది సరి సంఖ్య కాబట్టి ఎల్లప్పుడూ ప్లస్ అవుతుంది.